హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి స్నాక్ రెడీ చేశానండి. ఏంటో స్నాక్స్ అనుకుంటున్నారా? స్వీట్ కార్న్ మిక్చర్ అండి. స్వీట్ కార్న్ మసాలా మిక్చర్ తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్స్ వచ్చేసి మనం ఒక కప్ తీసుకుందామండి. నేనైతే 300 గ్రామ్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. సో నేను అవి ఆల్రెడీ క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా స్వీట్ కార్న్స్. ఎస్, ఓకే. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, అందరికీ ఇష్టమవుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా చక్కగా తినచ్చు. మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు స్వీట్ కార్న్ బౌల్ వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుందండి. స్వీట్ కార్న్ చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది, మీకు తెలుసు అనుకోండి. బట్ స్వీట్ కార్న్ వచ్చేసి ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. కుక్కర్ వరకు అయితే అవసరం లేదు, 5 minutes సరిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 5 minutes వచ్చేసి బాయిల్ చేసుకుందాం. ఓకే, క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత వచ్చి చూద్దాం. ఓకేనా? ఓకే, ఈ లోపల వచ్చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏమేమి కావాలనేవి రెడీ చేసుకుందాం. ఓకే, స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయిందండి. వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది, లైట్గా ఉంది వాటర్. ఓకే, మనకు కావాల్సిన విధంగా అయితే మాత్రం స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేద్దాము. కలర్ ఎల్లో కలర్ వచ్చేసింది కదా. సో బాగా చక్కగా బాయిల్ అయిపోయింది. మరీ ఎక్కువగా కూడా మనం బాయిల్ చేయకూడదు స్వీట్ కార్న్. అది మినిమం కరెక్ట్గా బాయిల్ అయిన విధంగా ఉంటేనే బాగుంటుంది. మీడియంగా బాయిల్ చేయాలండి. ఓకే, స్టవ్ అయితే ఆపేద్దాము. ఆఫ్ చేసేసిన తర్వాత సైడ్కి వచ్చేసి ఆ వాటర్ అంతా బయటికి పోయేటట్లు వడగట్టేసుకుందామండి. దాంట్లో కొంచెం సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ కూడా ఎక్కువగా స్టోర్ అయిపోతుంది. మనం వచ్చేసి మేరీ మిక్చర్ కూడా వేసుకోవాలి కదా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కొత్తిమీర, చాట్ మసాలా అండ్ డ్రై చిల్లీ పౌడర్ అండ్ మేరీ మిక్చర్ అండ్ కొత్తిమీర, టమాటో, లెమన్, సాల్ట్ ఇంకొంచెం చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మిక్చర్ కూడా వేసుకోవాలండి. నేనైతే అన్నీ కలిసి ఉన్న మిక్చర్ వేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా వేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో స్మెల్. అండ్ కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటే తినాలనిపించేస్తుంది కదా తొందరగా. ఎస్, ఇప్పుడు కూడా నాకు అదే ఫీల్ ఉంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందని నాకు తెలిసిందిలేండి. ఓకే, సో ప్లేట్లో నీట్గా సర్వ్ చేసుకుందామండి. దీనికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్స్ కూడా మనం తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకొని మాకైతే స్వీట్ కార్న్స్ ఎక్కువగా మేము యూజ్ చేస్తూ ఉంటామండి కర్రీస్లోకి అండ్ స్నాక్స్లోకి. అందుకు నాకు ఎక్కువగా కూడా కంటిన్యూస్గా ఫ్రిడ్జ్లో ఉంటూనే ఉంటాయి. ఎక్కువ రోజు స్టోర్ చేయకుండా ఓ 2-3 డేస్కి ఫినిష్ చేసేయాలి. సో అలాగే తెచ్చేసి నేను పెట్టేసుకున్నాను కనుక ఈరోజైతే ఈ స్నాక్ చేశానండి. ఏం స్నాక్స్ చేయాలి ఈవినింగ్ టైం అని చెప్పేసి అని చూశాను. బట్ ఎక్కడ ఏం కనిపించలేదు. స్వీట్ కార్న్ అయితే కనిపించింది. వావ్, సూపర్ స్నాక్ తయారవుతుంది కదా స్వీట్ కార్న్తో. అందుకే వెంటనే రెడీ అయిపోయా. దీనికి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. పైన వచ్చేసి కొంచెం సేవ్ కూడా మిక్చర్ వేసేసుకున్నానండి. ఈ రెండు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి. అన్ని లెవెల్ చూసుకొని వేయాలండి, ఎక్కువగా వేసుకోవద్దు. మీరు కూడా ఇలాగా తయారు చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వావ్, ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తానండి, ఇంకా ఆగలేకపోతున్నాను. సూపర్ అండి, చాలా స్పైసీగా, టేస్టీగా అండ్ స్మెల్, ఈ 3 కలిసి ఒకేసారి అంటే చక్కగా తినేయాలని మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది అనుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్.